ఒక్కసారి ఊహించండి. మీరు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాలేదు. బ్యాంకుకి వెళ్ళి లోన్ అడిగారు. ఇవ్వలేదు. ఏదైనా సంక్షేమ పథకానికి అప్లై చేశారు. వాళ్ళు తిరస్కరించారు. కారణం ఏంటి అని అడిగితే మీ ఆధార్‌లో సమస్య ఉందని ఒక్క మాట చెప్తారు. ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి? తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి వచ్చే సమాధానం మాత్రం ఒకటే. హైదరాబాద్‌లో మైత్రివనం పక్కన ఉన్న స్వర్ణ జయంతి కాంప్లెక్స్ మాట. ఉదయం 5 గంటలకి అక్కడికెళ్ళి చూడండి. అప్పటికే వందలాది మంది క్యూలల్లో కనిపిస్తారు. మొదటిసారి చూసే వాళ్ళకి అక్కడ ఏదైనా జాతర జరుగుతుందా అనిపిస్తుంది. లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం అక్కడ నిర్వహించబోతున్నారా అని కూడా అనిపిస్తుంది. కానీ అదేది కాదు. వాళ్ళంతా ఒకే రీజన్‌తో వచ్చారు. తమ ఆధార్ సమస్యని సరిచేసుకోవటానికి. శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడికి. అలాగే విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు కూడా కనిపిస్తారు. అనంతపురం, కడప, ప్రకాశం, అలాగే తెలంగాణలో పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళ కథలు వింటే ఒక్క చిన్న ఆధార్ తప్పు ఎంత పెద్ద సమస్యగా మారుతుందో మనకు అర్థమవుతుంది. మన దేశంలో ఇప్పుడు ఆధార్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ కావాలా? ఆధార్. పెన్షన్ కావాలా? ఆధార్. రేషన్ కావాలా? ఆధార్. ప్రభుత్వ పథకం కావాలా? ఆధార్. దాదాపు ప్రతి చోట ఆధారే మొదటి అర్హత. అలాంటప్పుడు అంత ముఖ్యమైన ఆధార్‌లో ఒక తప్పు జరిగితే దాన్ని సరిచేసుకునేందుకు వ్యవస్థ మాత్రం ఎందుకు అంత దూరంగా ఉండాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అక్కడికి వచ్చే వాళ్ళల్లో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. రోజువారీ కూలీలు, వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలు కూడా మనకు కనిపిస్తాయి. కొంతమందికి హైదరాబాద్‌కి రావటం కూడా అదే మొదటిసారి. అలాంటి వాళ్ళకి ఈ ప్రక్రియ మొత్తం అర్థం కావటం అనేది చాలా కష్టం మాట. ఇక్కడే ఇంకో సమస్య కూడా ఎదురవుతోంది. ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది ఆ మొబైల్ ఫోన్ని క్యారీ చేయటం మర్చిపోతారు. ఇక్కడికి వచ్చాక ఓటీపీ కావాలని చెప్తారు. అప్పుడు వాళ్ళు చేసేది ఏముంటుంది? మళ్ళీ తిరిగి ఊరికెళ్ళాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఒక చిన్న సమాచారం గనక ముందే తెలుసుంటే ఈ ఇబ్బందంతా ఏర్పడేది కాదు కదా. కానీ ఆ సమాచారం అందరికీ చేరటం లేదు. అంతేకాదు స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌కు వెళ్ళే చాలామందికి మరో విషయం కూడా తెలీదు. అదేంటంటే ప్రతిరోజు ఇక్కడికి వందలాది మంది వస్తూ ఉంటారు కదా. కానీ అందరికీ సమస్యలు అనేవి ఒకే రోజు పరిష్కారం కావు. ఎందుకంటే రోజుకి పరిమిత సంఖ్యలో మాత్రమే వీళ్ళు టోకెన్లు ఇష్యూ చేస్తారు. ఇక్కడికి వచ్చే వారి కథనాల ప్రకారం సుమారు 250 మందికి మాత్రమే ఈ టోకెన్లు జారీ చేస్తారు. వారి పనుల్నే పరిశీలిస్తారు. మిగిలిన వాళ్ళు మరి మళ్ళీ రావాలి, మరో రోజు ప్రయత్నించాలన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. శ్రీకాకుళం నుంచి రాత్రంతా ప్రయాణం చేసి హైదరాబాద్‌కి ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం. ఉదయం నుంచి క్యూలో నిలబడ్డాడు. చివరికి టోకెన్ రాలేదు. అప్పుడు అతను ఏం చేయాలి? మళ్ళీ ఖర్చు పెట్టి తిరిగి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, సెలవు పెట్టాలి, అదే ప్రయాణం చేయాలి. అసలు బాధ ఏంటంటే ఈ టోకెన్ వ్యవస్థ గురించి కూడా చాలామందికి ముందుగా తెలీదు. ఎన్ని టోకెన్స్ ఇస్తారు, ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, ఓటీపీ కోసం ఆధార్‌కి లింక్ అయిన ఫోన్ తప్పనిసరిగా తీసుకురావాలా వంటి కీలకమైన సమాచారాన్ని సైతం సరైన అవగాహన కల్పించడం లేదని అక్కడికి వచ్చే ప్రజలు చెప్తున్నారన్నమాట. ఒకవేళ ఈ సమాచారం గనక ముందే తెలుసుంటే అందరికీ చేరితే ఎంతోమంది డబ్బు, సమయం, శ్రమ ఆదా చేసుకునేవారు. ఇంకో విషయం, అక్కడికి వచ్చే ప్రజల్లో చాలామంది ఉదయం నుండే క్యూల్లో నిలబడిపోతారు. ఎండైనా వర్షమైనా వెయిట్ చేయాల్సిందేమాట. చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు చాలా కనిపిస్తాయి. చాలామంది వృద్ధులు కూడా కనిపిస్తారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. అది ఈ రోజైనా నా పని పూర్తవుతుందేమో అనే ఆశ మాట. ఈ మధ్య అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి కథ గురించి కొందరు చెప్తున్నారు. ఆయన బ్రతికే ఉన్నారు, మనలాగే మాట్లాడుతున్నారు కూడా, మనలాగే తిరుగుతున్నారు కూడా. కానీ రికార్డుల్లో మాత్రం ఆయన చనిపోయిన వ్యక్తిగా నమోదైంది మాట. ఒక్కసారి ఆలోచించండి. మనం బ్రతికే ఉండి ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం లేనట్లు మారిపోతే ఆయనకు ప్రభుత్వ పథకాలు రావటం లేదు, కొన్ని సేవలు పొందటం కూడా కష్టమైపోయింది. సమస్యను చెప్పడానికి వచ్చారు. సమాధానం ఏమొచ్చిందో తెలుసా? కొంతకాలం తర్వాత రండని. ఒక్కసారి ఆ వ్యక్తి మనసులో ఏమనిపించుంటుంది? తాను బతికున్నానని నిరూపించుకోవటానికి కూడా ఈ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే దానికంటే బాధాకరమైన పరిస్థితి ఏముంటుంది? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఆధార్ వ్యవస్థ వల్ల కోట్లాది మందికి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలా సేవలు చాలా సులభమయ్యాయి. కానీ ప్రజలు చెప్తున్న సమస్య ఏంటంటే సేవలు డిజిటల్ అయ్యాయి కానీ సమస్యల పరిష్కారం మాత్రం ఇంకా ప్రజలకి పూర్తిగా అందుబాటులోకి రాలేదని.
ఒక చిన్న కరెక్షన్ కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం, ఒకరోజు ఆదాయం నష్టం, ప్రయాణం ఖర్చు, అలాగే ఇక్కడ ఉండాల్సిన ఖర్చు, భోజన ఖర్చు ఇవన్నీ కలిపి ఒక సామాన్యుడిపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. అందుకే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ప్రతి ప్రభుత్వ సేవకు ఆధార్ తప్పనిసరి అయినప్పుడు ఆ ఆధార్కు సంబంధించిన సేవలు కూడా జిల్లా స్థాయిలోనే అందుబాటులో ఉండకూడదా? ప్రజలు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా వ్యవస్థను మరింత దగ్గరికి తీసుకురాలేమా? ముందస్తు సమాచారం, సరైన మార్గదర్శకాలు, మరింత సౌకర్యవంతమైన సేవల్ని అందించలేమా? ఎందుకంటే ఒక పేద రైతుకి, ఒక వృద్ధ పెన్షనర్కి, ఒక రోజువారీ కూలీకి ఆధార్లో చిన్న తప్పు కేవలం సాంకేతిక సమస్య కాదు, అది వారి జీవన ఆధారాన్నే ప్రభావితం చేసే ఒక పెద్ద సమస్య. అందుకే ఆధార్ ప్రజలకు ఆధారంగా ఉండాలి, కానీ భారంగా మారకూడదు. ఈరోజు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ముందు క్యూలో నిలబడ్డ వందలాది మంది నిశ్శబ్దంగా చెప్తున్న కథ కూడా అదే. తమకు ప్రత్యేక సౌకర్యాలు కావాలి అని కాదు, తమ సమస్యని అర్థం చేసుకునే వ్యవస్థ కావాలని, వందల కిలోమీటర్లు ప్రయాణించకుండా వారి జిల్లాలోనే పరిష్కారం కావాలని, కనీసం రావటానికి ముందు ఏం తీసుకురావాలి, ఎలా రావాలి, టోకెన్స్ ఎలా ఇస్తారు అనే సమాచారం అయినా తమకు చేరాలని. ఇది కేవలం ఆధార్ కథ కాదు, ప్రజలకు అత్యంత అవసరమైన ఒక సేవను మరింత సులభంగా, మరింత మానవీయంగా మార్చాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్న కథ. ఈ స్వరం అధికారులకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు తెల్లవారుజామున స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ముందు నిలబడే ఆ జనాన్ని చూస్తే ఈ ప్రశ్న మాత్రం మనలో మెదలక మానదు. ప్రతి పనికి ఆధార్ కావాలంటున్న వ్యవస్థ ఆధార్ సమస్యల విషయంలో ప్రజలకు ఎందుకు ఇంత దూరంగా కనిపిస్తుంది? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.